ప్రేమగల మా ప్రభ, గొప్ప రక్షక, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ ప్రాతకాల సమయంలో ఈ ధ్యానం మా కొరకు ఆశీర్వదించి దీవించి వ్యూ చేసే మీ బిడ్డలు ఒక్కొక్కరిని తండ్రి మీరు బలపరిచి వారి కుటుంబాలను ఆశీర్వదించి మీ క్షేమాన్ని విస్తరింపచేయమని ఈ సమయం మా కొరకు దీవించమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో వేడుచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. యథారీతిగా మనము కీర్తన 91 చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునయ్యున్నది. రాత్రివేళ కలుగు భయమునకైను, పగటి వేళ ఎగురు బాణమునకైను, చీకట్లో సంచరించు తెగులకైను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులను నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొకెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొకెదవు. అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేను అతని తప్పించేదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతనికి కనపరిచేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తి పరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. ప్రియమైన వారలారా, ఇదను మనము ధ్యానం నిమిత్తం ఇరువురు సువార్తికులు రాసినటువంటి యోహాను రాసినటువంటి సువార్తలో యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పుమనెను. అలాగే మత్తయి రాసినటువంటి సువార్తలో 28వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం కూడా చదువుకుందాం. మత్తయి 28 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. దేవుడు ఈ ధ్యాన సమయం మన కొరకు దీవించాలి అని ప్రభు వైపు చూద్దాం. యోహాను రాసినటువంటి సువార్తలో మనం ఏమని చదువుతూ ఉన్నాము అంటే, మగ్దలేనే మరియతో ప్రభు చెప్పినటువంటి మాట, నన్ను టచ్ చేయొద్దు, నన్ను ముట్టుకొనవద్దు. 17వ వచనం. నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక. ఇక్కడేమో మత్తయి సువార్త 28లో వారు ఆయన యొద్దకు వచ్చి 28:9 మత్తయి సువార్త ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా. కొన్ని మార్లు దేవుని వాక్యం సరైనటువంటి రీతిగా మనం అర్థం చేసుకోలేకపోతే కొన్ని కాంట్రడిక్షన్స్ కనిపిస్తాయి, పరస్పరం విరుద్ధమైనవిగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడేంటి అలాగున్నదండి, ఇక్కడ ఎందుకు ఇలాగున్నది, అది కరెక్టా ఇది కరెక్టా అని విమర్శకులు కొందరు మనకు ప్రశ్న వేయవచ్చు. ఈ ఉదయకాలం చాలా జాగ్రత్తగా మనం ఈ భాగాలను చూద్దాం. యోహాను వ్రాసినటువంటి వృత్తాంతంలో 20వ అధ్యాయంలో మగ్దలేనే మరియ ఏడ్చింది. అంతేకాకుండా తోటమాలు అనుకున్నది,
యేసు ప్రభు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను ఆయన శవాన్ని మోసుకొని పోతాను, ఎక్కడుంచో వచ్చి చెప్పమని అడిగింది. అప్పుడు ప్రభు మరియా అని పిలిచినప్పుడు 16వ వచనం, ఆమె రబ్బూని అనగా బోధకుడా అని అప్పుడు గుర్తుపట్టింది ప్రభు స్వరాన్ని. 17వ వచనంలో యేసు ప్రభు ఆ సందర్భంలో ఆమెతో చెప్పినటువంటి మాట, నన్ను ముట్టుకొనవద్దు అంటే నన్ను డిస్ట్రాక్ట్ చేయవద్దు, నేను ఒక ప్రత్యేకమైనటువంటి పనిని కలిగి ఉన్నాను, నేను ఒక ప్రత్యేకమైనటువంటి పనిని కలిగి ఉన్నాను. అంతేగాని మరి ఆమె యేసు ప్రభువును పట్టుకుంటే యేసు ప్రభు అపవిత్రుడు అవుతాడని కానీ, లేకుంటే యేసు ప్రభు మైలుపడిపోతాడని కానీ అది భావం కాదు. యేసు ప్రభు చెప్పినటువంటి మాట, నన్ను ముట్టుకొనవద్దు అంటే డోంట్ డిస్ట్రాక్ట్ మీ, నేను ఒక గొప్ప పని, ఒక గొప్ప కార్యం నిమిత్తం నేను తండ్రి యొద్దకు వెళ్ళబోతూ ఉన్నాను. అయితే మీరు నా సహోదరుల యొద్దకు వెళ్ళి ఈ మాటలు చెప్పమని ఆ వచనంలో 17వ వచనంలో చెప్పాడు. ఇప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు 28వ అధ్యాయం, మగ్దలేనే మరియ, ఇంకొక మరియ కూడా ఉన్నారు ఆమెతో పాటు. అక్కడ దేవదూతలు చెప్పినటువంటి మాట వారు విన్నారు. విని వారు త్వరగా వెళుతూ ఉండగా యేసు ప్రభు వారిని ఎదుర్కొని శుభము అని చెప్పాడు. ఇప్పుడు మత్తయి సువార్త 28:9, వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా. మరి ఇక్కడేమి పాదాలు పట్టుకున్నారు? ఎస్, ఫిజికల్గా, భౌతికంగా యేసుక్రీస్తు ప్రభు ఎలాగూ కనిపిస్తాడో అలాగూ కనబడుతూ ఉన్నాడు, కానీ ఇది మహిమ దేహం. మరి మహిమ దేహాన్ని టచ్ చేయగలిగారా? టచ్ చేయగలిగారు. ఇది అద్భుతం. కొన్ని విషయాలు మన జ్ఞానానికి అర్థం కావు, కొన్ని విషయాలు మన జ్ఞానానికి అర్థం కావు, కొంతమట్టుకే మనం గ్రహించగలం. వారు ఆయన టచ్ చేయగలిగారు, ఆయనకు మ్రొక్కారు, ఆయన ఎలవ్ చేశాడు. ఇప్పుడు ఈ భాగాలు మనము రెండు దగ్గర పెట్టుకుని చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు మగ్దలేనే మరియకు ఒక గొప్ప బాధ్యత అప్పగిస్తూ ఉన్నాడు. 10వ వచనం, మీరు వెళ్ళి నా సహోదరులు గల్లేకు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడని. యేసు ప్రభు అప్పగించినటువంటి బాధ్యత, నేను లేచాను, తిరిగి లేచాను, వారికి చెప్పండి, నా సహోదరులకు చెప్పండి, నేను తిరిగి లేచాను. యోహాను 20:18, మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియచేశాను. అయినా కూడా వారు నమ్మలేదు అని మనం గత 2 దినాల క్రితం మనం చూచాం. ఈ అమ్మాయికి వెళుతూ మరలా యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడినప్పుడు తిరిగి వచ్చినటువంటి క్లేపా ప్లస్ ఇంకొకరు, వారు చెప్పినా కూడా వీరు శిష్యులు నమ్మలేదు. ఇక్కడ స్త్రీ మగ్దలేనే మరియ ఒక స్టేట్మెంట్ చెప్తుంది, నేను ప్రభువును చూచితిని. యూదుల యొక్క సంప్రదాయములో కోర్టులో ఒక స్త్రీ చెప్పేటటువంటి సాక్ష్యం చెల్లదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ స్త్రీకి ఆతిథ్యత ఇచ్చాడు. వెళ్ళి చెప్పండి, వారితో చెప్పండి అని మగ్దలేనే మరియ, తనతో ఉన్నటువంటి ఇంకొక మరియ, వారికి ప్రభు ఈ గొప్ప ఆతిథ్యత ఇచ్చాడు. ఈ విషయాలు విన్నప్పుడు మనకేం అర్థమవుతుంది అంటే, ప్రియ ప్రభు ఆయన తిరిగి లేచాడు, ఆయన టచ్ చేయనిచ్చాడు. అయితే ఆయన తండ్రి వద్దకు ఎక్కి వెళ్ళాడు, ఎక్కి వెళ్ళి మరలా వచ్చాడు. ఎందుకంటే అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం లూకా ఏమని వ్రాస్తూ ఉన్నాడంటే, వైద్యుడైనటువంటి లూకా థెయోఫిలస్ను ఉద్దేశించి, అపోస్తల కార్యం 1:3, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు
అనేక ప్రమాణములను చూపి వారికి తనను తాను సజీవునిగా కనుపరచుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు కనిపిస్తూ వచ్చాడు. పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత తండ్రి యొద్దకు ఎక్కి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? ఇది మన ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కి వెళ్ళి ఏం చేశాడు? హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయం 14వ వచనంలో మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ 4:14 ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఆయన తండ్రి సముఖమునకు వెళ్ళాడు. వెళ్ళి మరలా ఆయన వచ్చాడు. 40 దినాలు ఆయన కనిపించాడు అని మనం గ్రహించాలి. ఇక్కడ గొప్ప ప్రధాన యాజకుడు అని హెబ్రీ పత్రిక గ్రంథకర్త ప్రభువారిని గూర్చి చెప్తూ ఉన్నాడు. ఇదే హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయం 23వ వచనం నుండి పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబొట్టకు పరలోకమందే ప్రవేశించెను. 25వ వచనం అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తనను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేటుకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. ఈ భాగం చదివినప్పుడు నిజమైన ప్రధాన యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన తన స్వంత రక్తముతో తండ్రి సముఖములోనికి ప్రవేశించాడు. అందుకే తెర పైనుండి క్రిందికి చినిగింది మహాశుక్రవారం రోజు. తండ్రే ఆ తెరను చీల్చివేశాడు, లేక దేవదూతలే ఆ తెరను చీల్చివేశారని చెప్దాం. ఇప్పుడు ఎవరైనా సరే దేవుని సన్నిధానానికి వెళ్ళటానికి యేసుక్రీస్తు ప్రభువును బట్టి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా స్వేచ్ఛగా మనకు ప్రవేశం కలిగి ఉన్నది. ప్రధాన యాజకుడైతే సంవత్సరానికి ఒక్కమారు జంతువుల రక్తం తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి పరిశుద్ధ స్థలం అనగా నిజమైన అతి పరిశుద్ధ స్థలంలో ఆయన ప్రవేశించాడు. ఆయన తన రక్తమును తీసుకుని ప్రవేశించాడు. తండ్రి సన్నిధానంలో ప్రవేశించాడు. మన కొరకు ఆ రక్తాన్ని ఆయన అర్పించాడు. ఆ రక్తమును బట్టి మనకు శుద్ధి, మన మనస్సాక్షికి శుద్ధి, మన పాపములకు పరిహారం. యేసుక్రీస్తు ప్రభు రక్తం ఎంత శ్రేష్టమైనదో. రక్తము అంటే ఆ రక్తములో ప్రాణం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవం మన కొరకు మన మరణాన్ని ఆయన తీసుకొని ఆయన జీవాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన తన రక్తం మన కొరకు చిందించడం ద్వారా మన మరణాన్ని ఆయన కొట్టివేశాడు. మన మీదకి రావాల్సిన శిక్ష ఆయన తన మీద వేసుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి ఒక్కమారే, ఎందుకంటే 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక 9:26 వచనం ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను పాప నివారణ చేటుకై. యేసుక్రీస్తు ప్రభు వారి ఒక్క బలి 28వ వచనంలో అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి ఆయన తనను తాను ఇష్టపూర్వకంగా
మన కొరకు సిలువలో అప్పగించుకున్నాడు. అర్పణగా, బలిగా యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించుకున్నాడు. అందుకే యోహాను తాను మొదటి పత్రికలో వ్రాస్తూ 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఈ మాటలు చెప్పాడు. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ఉత్తరవాది లేక క్రింద ఫుట్నోట్లో ఆదరణకర్త, మన పక్షంగా వాదించేటటువంటి ప్రభు తండ్రి సముఖములో ఉన్నాడు. ఎప్పుడు? మనం పాపం చేసినప్పుడు. చిన్నపిల్లలారా అన్నాడు. చిన్నపిల్లలు తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. కొన్నిమార్లు ఎవరైనా పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే, ఏదో పిల్లవాళ్ళేండి, తెలిసి తెలియక చేశాడు, చూసి చూడనట్లు వదిలేయండి, ఈ ఒకసారి క్షమించండి అంటూ ఉంటాం మనం. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగిన తర్వాత తప్పులు చేస్తే అప్పుడు ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది. ఇక్కడ చిన్నపిల్లలారా అన్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో చిన్నపిల్లలారా అన్నాడు అంటే క్రొత్తగా జన్మించిన తర్వాత పిల్లలు నడక నేర్చుకునేటప్పుడు తప్పటడుగులు వేస్తూ పడుతూ లేస్తూ ఉన్నట్టు, విశ్వాస జీవితంలో ప్రారంభ సంవత్సరాల్లో విశ్వాస యాత్రలో వారి అడుగులు కొంచెం తడబడేటప్పుడు, మనము పొరపాట్లు చేసినప్పుడు మన పక్షంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి సముఖంలో ఉండి నా రక్తమును బట్టి వారిని క్షమించమని తండ్రికి మనవి చేస్తాడు. ఎంత ఆదరణ! మనం పెద్దవారైన తర్వాత, మెచ్యూర్డ్ ఇయర్స్లోకి వచ్చిన తర్వాత అది ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది. అప్పుడు తండ్రులు స్థాయికి వచ్చిన తర్వాత, యవనస్తుల స్థాయి దాటి తండ్రుల స్థాయికి వచ్చిన తర్వాత అది వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఆయన మన కొరకు ఉత్తరవాదిగా ఉన్నాడు. ఆయన రక్తం అక్కడ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు రక్తం ఉన్నది. కాబట్టి ఆ రక్తమును చూచి దేవుడు మన మీద నుండి ఉగ్రతను మళ్లించుకుంటాడు, ఎవరు ఆ రక్తాన్ని ఆశ్రయిస్తారో. ఇది అద్భుతమైనటువంటి విషయం. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం ఒక చక్కని పాట వినబడుతూ ఉన్నది. 11వ వచనం, నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. వధింపబడిన గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో ఆయన చూచినప్పుడు వధింపబడిన గొర్రెపిల్ల అనగానే గొర్రెపిల్ల రక్తం మనకు జ్ఞాపకం వస్తుంది. రక్షణ సునాది గీతాల్లో ఒక పాట ఉండేది. ఇలా రక్తధారలచే మనుజుల గొంటివి దేవునికి, సర్వాధికారి స్తోత్రార్హుడవు, ప్రతి వంశమందు ప్రతి భాషలోను ప్రతి జనమునందు ప్రజలో. నా బాల్యకాలంలో ఈ పాట మా బ్రదర్ని వాళ్ళు పాడేటప్పుడు నేను వినేటటువంటి వాడిని. ప్రతి వంశములో ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొని వారిని తన తండ్రి కొరకు ఒక రాజ్యముగా ఆయన చేశాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఎంత శ్రేష్టమైనటువంటి రక్తమో, ఎంత శ్రేష్టమైనటువంటి రక్తమో. అదే పేతురు తన మొదటి పత్రికలో యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని ప్రశంసిస్తూ, మొదటి పేతురు 1వ అధ్యాయం 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని
మీరు ఎరుగుదురు గదా. ఎంత చక్కని మాట వ్రాసాడు. ఆ పైన 18వ వచనంలో అంటాడు, మీరు బంగారం లేకుంటే వెండి వాటి చేత మీరు విమోచింపబడలేదు. బంగారము వెండి అవి నశించిపోయేవి, క్షయమయ్యేటటువంటివి. ఈ లోహాలకు, బంగారానికి, వెండికి అవి డ్యూరబిలిటీ ఉన్నందువలన వాటి యొక్క కాంతిని బట్టి వాటి విలువ ఎక్కువగా ఉంటుంది. ఆభరణాలకు వాడతారని మనం ఎరుగుదాం. అయితే మనము విమోచింపబడటానికి బంగారం కాదు, వెండి కాదు. పాత నిబంధనలో ఆ విమోచన క్రయధనం, ఆ సంగతులు మనం కొన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడైతే మనల్ని విమోచించడానికి యేసు క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన రక్తము, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము. ఈ గొర్రెపిల్ల ఎటువంటి గొర్రెపిల్ల? దోషము లేనటువంటి, కళంకము లేనటువంటి గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల నుండి వచ్చినటువంటి రక్తం ఎటువంటిది? దాని విలువ ఇంత అని చెప్పలేం, అమూల్యము, వెల కట్టలేనిది. యేసుక్రీస్తు ప్రభు రక్తానికి ఎవరు మనం విలువ క్యాలిక్యులేట్ చేయలేం, మనం విలువ క్యాలిక్యులేట్ చేయలేం. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఈ సమయంలో మరి మన కొరకు తండ్రి సన్నిధిలోనికి తన స్వంత రక్తముతో ప్రవేశించినటువంటి ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. మన కొరకు ఉత్తరవాదిగా ఆయన తండ్రి సముఖమందు మన కొరకు ఉంటూ ఉన్నాడు. అయితే ఒక ప్రశ్న, యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభువారు మగ్దలేనే మరియతో చెప్పినటువంటి మాట ఏంటంటే, యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. ఇక్కడ ఒక పదం వాడబడింది, నా సహోదరులు అని. యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించేటటువంటి వారికి 4 పేర్లు పెట్టవచ్చు మనం. 1 దాసులు, 2 శిష్యులు, 3 స్నేహితులు, 4 సహోదరులు. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. దాసుడు మొదటి స్టేజ్. యజమాని చెప్పింది చేయాలి, యజమాని మాట కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన నోట నుండి ఎప్పుడు ఏం మాట వస్తుందో అని చెప్పేసేసి కనిపెట్టుకొని దాసుడు లేక దాసురాలు వెయిట్ చేస్తూ ఉంటారు. భూలోకంలో యజమానుల యొక్క గృహంలో వారి ఆజ్ఞలు, ఆర్డర్స్, కమాండ్ కొరకు. అది దాసుల యొక్క పరిస్థితి. తరువాత శిష్యుల యొక్క పరిస్థితి మనం ఎరుగుదాం. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువును వెంబడించాలి అంటే ఏం చేయాలనుంది? తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించాలి. అది శిష్యత్వపు మెట్టు. శిష్యత్వపు మెట్టు దాసుని కంటే ఇది ఇంకా కొంచెం హయ్యర్ క్యాడర్ అని చెప్పాలి. శిష్యుడు తన బోధకుని వలె, బోధకుడే ఆయన శ్రమ పడ్డాడు, ఆయన సిలువ మోసాడు. మనం మన సిలువను మోసుకుంటూ మనం ప్రభు వైపు చూస్తూ ఆయన శిష్యులంగా లోకంలో పిలువబడతాం. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించినటువంటి వారిని, యేసుక్రీస్తు ప్రభు జీవిత విధానాన్ని అవలంబించినటువంటి వారిని అపోస్తల కార్యగ్రంథం 11వ అధ్యాయం 26వ వచనంలో, మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. శిష్యత్వం అంటే తమ యజమానుడు, యజమానుడి కంటే ఎక్కువ తమ గురువు,
తమ బోధకుడు, ఆయనను ఇమిటేట్ చేసేటటువంటి వారు, శిలువ శ్రమ లేకుంటే బాధ కష్టాలు సహించడానికి సిద్ధపడినటువంటి వారు. అది శిష్యత్వపు మెట్టు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు స్నేహితులు అని పిలిచాడు. తాను యోహాను సువార్తలో మనం చదువుకున్నటువంటి 15:15లో మిమ్మును స్నేహితులు అని పిలుస్తూ ఉన్నాను. స్నేహితులు అంటే ఈక్వల్ స్టేటస్. స్నేహితుల మధ్య దాపరికాలు ఉండవు, స్నేహితుల మధ్య హెచ్చు తగ్గు తారతమ్యాలు ఉండవు. అది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక శ్రేష్టమైనటువంటి మెట్టు మనము యోహాను సువార్త 20వ అధ్యాయంలో ప్రభు అంటూ ఉన్నాడు, నా సహోదరుల యొద్దకు వెళ్ళి. సహోదరులు అంటే స్నేహితుల కంటే ఇంకా ఎక్కువైనటువంటి వారు, రక్త సంబంధికులు. ఇది హయ్యెస్ట్ అని చెప్పాలి. యేసు ప్రభు ఎంతగా ప్రేమించాడో నా సహోదరుల యొద్దకు వెళ్ళి. ఇప్పుడు ప్రశ్న, నీవు దాసుడువా లేక దాసురాలువా, లేక శిష్యత్వపు మెట్లోనికి ఎక్కేవా, లేక ఇంకా దాటి యేసుక్రీస్తు ప్రభు అంతరంగములో ఉన్నటువంటి దాన్ని తెలుసుకునేటటువంటి స్నేహితుల మెట్లోనికి, వరుసలోనికి నీవు వచ్చావా, ఇంకా 4వ మెట్లోనికి సహోదరులు ఈ మెట్లోనికి నీవు వచ్చావా? ప్రభు నిన్ను గూర్చి చెప్పవలసి వస్తే, మాట్లాడవలసి వస్తే, సాక్ష్యం ఇవ్వవలసి వస్తే ఈ 4 పదాల్లో మరి ఏ పదం నీదవుతుందో లేక ఏ పేరు మనకు తగుతుందో మనం ఒకసారి ఆలోచించుకోవటం మంచిది. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము శ్రేష్టమైనటువంటి రక్తం. అది మనల్ని శుద్ధి చేసేటటువంటి రక్తము, మనల్ని విమోచించినటువంటి రక్తము. ఎప్పటికప్పుడు ఆ రక్తాన్ని ఆశ్రయిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని శుద్ధి చేసుకుంటూ దేవుని చిత్తంలో మనము కొనసాగుతూ ఉన్నాం. పునరుద్ధానం తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు కనిపించినటువంటి అపీరెన్సెస్, ఆ ఈస్టర్ దినాన, మొదటి పునరుద్ధాన దినం, మొదటి ఈస్టర్ దినాన జరిగినటువంటి సంభవాలను మనం ఈ దినాల్లో ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ధ్యానమును ప్రభు మన కొరకు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, గొప్ప రక్షక మా దేవ, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు. ఈ సమయంలో తండ్రి మరి ఎవరెవరైతే వ్యూ చేస్తూ ఉన్నారో ఆ బిడ్డలందరినీ దీవించి యేసుక్రీస్తు ప్రభు రక్తము యొక్క శ్రేష్టతను గ్రహించగలిగినట్లు, ఆయన యాజకత్వము యొక్క శ్రేష్టతను తన స్వంత రక్తముతో మా కొరకు తండ్రి సన్నిధానములోనికి, అతి పరిశుద్ధ స్థలములోనికి, పరలోకమందలి అతి పరిశుద్ధ స్థలములోనికి తండ్రి సముఖమునకు ప్రవేశించినటువంటి ఆయనను మేము చూడగలిగినట్లు, మా కొరకు వాదించుటకు ఉత్తరవాదిగా తండ్రి సముఖమందు ఉన్నటువంటి ప్రభువుని మేము చూడగలిగినట్లు కృప దయచేయండి. దాసుని మెట్టు నుండి, శిష్యత్వపు మెట్టు నుండి, స్నేహితుని మెట్టు నుండి, సహోదరులు అని పిలువబడేటటువంటి శ్రేష్టమైన మెట్టులోనికి మేము ఎదగలిగినట్లు కృప దయచేయండి. మీ వాక్య భాగములు మా కొరకు భద్రము చేసి దీవించి బలపరిచి మహిమను పొందుమని, ఈ ధ్యానమును వ్యూ చేస్తున్న మీ బిడ్డలందరి కొరకు ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువారి నామములోనే ప్రార్థించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమెన్. ప్రభు మిమ్ములను దీవించును గాక. ఆమెన్.